నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. తమని గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నారు. అమలాపురం నియోజకవర్గంలో తన గెలుపు తథ్యమంటున్న ఐతాబత్తుల ఆనందరావుతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి ఏదైతే కూటమిలో భాగస్వామ్యంగా టీడీపీ తరపున అభ్యర్థిగా ప్రస్తుతం ఐతాబత్తుల ఆనందరావు తన ప్రచారాన్ని ముమ్మరంగా అయితే అమలాపురంలో కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గెలుపు ధీమాతో కూటమిలో భాగస్వామిగా ముందుకు వెళ్తున్నటువంటి ఐతాబత్తుల ఆనందరావు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ప్రచార పర్వం అయిపోబోతోంది, ఎలా ఉంది విజయం ఏంటి అని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఇది ఇంకా అతి తక్కువ సమయం, 2 రోజులు కేవలం 3 రోజులు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో గెలుపు ధీమాతో టీడీపీ ఖచ్చితంగా ఇక్కడ సీటు కైవసం చేసుకుంటుందని కొన్ని సర్వేలు కూడా వెల్లడించినాయి. ప్రత్యర్థి స్వరూపు ఎదుర్కోవడంలో కానీ లేదంటే ఇప్పుడు మీ ప్రచారం కానీ ఎలా ఉంది? రాజకీయాల్లో ఎదుర్కోవటం అనేది నాయకుడి యొక్క కష్టం మీద, నాయకుడి యొక్క నమ్మకం మీద, పార్టీ యొక్క ఎజెండా మీద, పార్టీ సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం సిద్ధాంతాల్లో చంద్రబాబు నాయుడు గారి కష్టం, చంద్రబాబు నాయుడు గారు ఉండే నమ్మకం, ఆయన అయితే రాష్ట్రాన్ని కాపాడగలడనే ఒక విధానం, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టం, బీజేపీ సపోర్టు, ఇవన్నీ కలిసి ఒక ఎత్తు అయితే స్థానికంగా అభ్యర్థిగా 5 ఏళ్ల నుంచి నేను ఇన్ఛార్జిగా ఉన్న తీరు కానీ ఇప్పటికీ 3 సార్లు ఆల్రెడీ పోటీ చేసి ఉన్నది, 4వ సారి పోటీ చేస్తున్నాను. కానీ 20 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల పాటు నేను ప్రజలతో మమేకమై ఉన్నటువంటి విధానం వల్ల, అలాగే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకం వల్ల నేను ఖచ్చితంగా గెలుస్తున్నాను. ముఖ్యంగా గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆనందరావు కంటూ ఒక చరిష్మా గతంలో ఉన్నప్పుడు అమలాపురం నియోజకవర్గానికి ఏం చేశారు అంటే మీ మార్కు రాజకీయం ఏమన్నా చెప్పడానికి ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా గత 2014-19 కాలంలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ నియోజకవర్గానికి సుమారు 1000 కోట్ల పైనే ఈ ప్రాంతానికి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే 60 గ్రామాలు ఉన్నాయి ఈ యొక్క నియోజకవర్గంలో, 30 వార్డులు ఉన్నాయి. 60 గ్రామాల్లో 30 వార్డుల్లో 2014-19లో చేసినంత అభివృద్ధి, అన్ని సీసీ రోడ్లు చరిత్రలో ఎప్పుడూ చేయలేదు. అందుకే ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా నాకు పట్టు ఉంటా కారణం, ఏ గ్రామం వెళ్ళినా అభిమానులు ఉంటా కారణం, నేను చేసిన అభివృద్ధి కారణం, నాకు చంద్రబాబు గారు ఇచ్చిన సహకారం కారణం. నేమ్స్ ఎపిసోడ్ ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు మార్పు, జిల్లాల విభజన తర్వాత ఇక్కడ అంశం వైసీపీకి ఒక నిరసన శాఖ, అది మీకు ఆనందరావు కలిసి వస్తుందని ప్రస్తుతం అందరం మాట్లాడుకున్నారు. వాళ్ళకే వ్యతిరేకమైంది నేమ్ చేంజ్ ఎపిసోడ్. కానీ అది పూర్తిగా వాళ్ళకి వ్యతిరేకం అన్న దాంట్లో ఎంత వాస్తవంగా ఉందో అది నిజమేనంటారా? ఈ జిల్లాకి అది మీకేమన్నా కలిసి వచ్చే అంశం అంటారా? అంటే రెండింటికి వాళ్ళు ఏమో వ్యతిరేకంగా ఉందని చెప్తూ ఉన్న మాటల పరిస్థితులు, మీ మీద ప్రచారం వాళ్ళు నెగిటివ్గా అంత అవకాశం లేదు టీడీపీకి, వాడుకునే అంత అస్త్రం కాదేది అంటున్నారు. మీరు ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు, అందులో అమలాపురం ఒకటిగా, ఏ ప్రాంతమైనా ఎక్కడైతే ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే అన్ని వర్గాలని కలుపుకొని ఒక ఫెయిర్నెస్తో, ఓపెన్ మెంటాలిటీతో ఉంటాడో అక్కడ ఆ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడైతే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే తన బాధ్యతలను విస్మరించి ప్రజల్ని ఐకమత్యంగా నడిపించడంలో విఫలమవుతాడో అక్కడ గొడవలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఎవరి పాలనలో గొడవలు వస్తే వాళ్ళకే అది తగులుతుంది. అందులో అది ఏ గొడవ అన్నది కాదు. ఇక్కడ అది మీరు చెప్పినట్టుగా ఫలానా గొడవ అని కాదు. ఏ గొడవ అయినా, ఏ అల్లరైనా ఒక ఎమ్మెల్యే పాలనా కాలంలో వచ్చిందంటే అది ఎమ్మెల్యే వైఫల్యం అవుతుంది. దాన్ని ప్రత్యేకంగా ప్రజలు అలాగే చూస్తారు. అందుకే మేము ఒకటే నేను అది ఇవాళ ప్రశాంతమైన అమలాపురం, అభివృద్ధి అమలాపురం, అన్ని వర్గాలు కలిసి ఉండాలి, అన్నదమ్ముల్లో కలిసి ఉండాలా, ఏదైనా సరే చర్చించి పరిష్కరించుకోవాలా, ఇదే మా విధానం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ అమలాపురం నియోజకవర్గంగా ఆనందరావుకే ఓటు వేయాలి అంటే, ఎందుకు ఓటు వేయాలి అని అంటే నియోజకవర్గ ప్రజలకి ఆనందరావు ఏం చెప్తారు? ఆల్రెడీ నేనేం చెప్పకుండానే అమలాపురం నియోజకవర్గ ప్రజలు ఆనందరావుగా ఓటు వేయాలంటున్నారు. మీరు ఈ ప్రశ్న వాళ్ళని అడిగితేనే వాళ్ళకి నాకంటే బాగా చెప్తారు. ఎందుకు అంటే ఒక నమ్మకం ఉంటుంది, కార్యకర్తలకు అందుబాటులో ఉండటము, ప్రజలకు అందుబాటులో ఉండటము, బాధ్యతగా ఉండటము, నిజాయితీగా పనిచేయటము, నీతివంతంగా ఉండటము, ఒక మాట పాడకుండా మనం ప్రజలతో బాధ్యతగా ఉండాలన్న ఒకటి తత్వం ఏదైతుందో అదే అనిపిస్తుంది ప్రజలతోటి. ఏం చేస్తారు అంటే ఆనందరావు రాబోయే రోజుల్లో అమలాపురానికి ఏమి ఇస్తారంటే, అమలాపురాన్ని రాబోయే రోజుల్లో సమగ్రంగా, సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అలాగే అన్ని వర్గాల్ని అన్నదమ్ముల్లా కలిసి ఉంచాలి, ప్రశాంతమైన అమలాపురాన్ని ఏర్పాటు చేయాలి, అభివృద్ధి అమలాపురం చేయాలి.
అమలాపురంలో టూరిజం ఉంది. టూరిజానికి అత్యంత అనువైన ప్రదేశం అమలాపురం. కోనసీమ కేంద్రం, అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురము. ఇది చాలా అందమైన ప్రాంతము, పచ్చని ప్రాంతము. కేరళ తర్వాత అంతటి గొప్ప ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం టూరిజం ప్రకారంగా ఏం చేసింది? అదే రేపొద్దున మేము వచ్చిన తర్వాత టూరిజం ప్రకారంగా ఎస్ఏఎన్ఎం బీచ్ని కానీ, ఓడలరేవు బీచ్ని కానీ, ఆ 2 కలుపుతూ బీచ్ రోడ్డు కానీ, అలాగే ఇంకా మరింత టెంపుల్ టూరిజం కానీ ఇవన్నీ అభివృద్ధి చేయబోతున్నాం. టూరిజం బేస్డ్గా డెవలప్ చేస్తాం, కొబ్బరి ఆధార పరిశ్రమతో డెవలప్ చేస్తాం, అలాగే ఇతర పరిశ్రమ కూడా తీసుకొస్తాం. ఆయిల్ కంపెనీలని వినియోగించి తద్వారా ప్రజలకి మరింత చేరువయ్యేలాగా అనేక సంక్షేమాలు తీసుకొస్తాం. ఈ అన్నిట్లో నేను చెప్పినవన్నిట్లో కూడా వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఇది తాజాగా ఏదైతే అమలాపురం, ఏదైతే కోనసీమ పేరు చెప్తే అమలాపురం ముఖ్యంగా ప్రశాంతతకి మారు పేరుగా అయితే అమలాపురాన్ని అయితే చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అటువంటి ప్రశాంతత మళ్ళీ యథావిధిగా కొనసాగేటట్లు పూర్వవైభవం కోనసీమ ఏదైతే కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు సంబంధించి లేదంటే అటు ఉత్పత్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజల కోసం మౌలిక వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో టూరిజాన్ని ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో భారీ ఎత్తున టూరిజం దిశగా అడుగులు వేసేందుకు అయితే నేను కృషి చేస్తాను. ప్రజలు వాళ్ళ నమ్మకాన్ని చూరగొన్నటువంటి నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఏదైతే కూటమి అభ్యర్థి టీడీపీ తరఫున ఆనందరావు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్టు శ్రీధర్తో వర్మ, ప్రైమ్ 9 న్యూస్, అమలాపురం.